లింగవరం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా గ్రామ పెద్దలు యువతులందరూ కూడా పాల్గొని రాము విజయం కోసం కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, గతంలో సోమనాథ్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ రోజు మీరు లింగవరం గ్రామానికి ఏది కోరితే చేసి పెట్టారు. నేను ఒకటి అడుగుతున్నా, రామలింగారెడ్డి గారిని గుండె మీద చేసి చెప్పానండి, ఏది అడిగితే అది ఈ ఊరు చేశానా లేదా అని. కానీ కొడాలని వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఊరికి? ఏదన్నా ఒక్క కుటుంబానికి ఆదుకున్నాడా? ఒక్క రోడ్డు పోసాడా? ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి టైంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా టైంలో ఎన్ని కార్యక్రమాలు చేశాను నర్సారెడ్డి గారిని అడగడానికి. మీ సాక్ష్యం మీకే. ఏది అడిగితే చేసి పెట్టాను. రోడ్డు అంటే రోడ్డు, ఇంకేదన్నా అడిగితే చేశాను. లేఅవుట్ అడిగితే ఇమీడియట్గా చేశాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు 20 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు మీకు. మనం ఆడి ఓటేసి ఆడుతూ తిట్టించుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. ఈ రోజున ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా, ఆయన సతీమణి చూడకుండా అసభ్యకరంగా మహిళలను దూషించడం మనం చూసాం టీవీలో. ఎవడిచ్చాడు ఈ హక్కు? ఇందాక ఎవరో అన్నారు రౌడీలేం కాదు వీళ్ళు, వన్ సైడ్ రౌడీలు వీళ్ళు. మనం ఏం మాట్లాడిపోవడం వల్ల రౌడీలు అన్నారు. మనం నేను ఓటే ఎక్కువ చేస్తున్నాను లింగవరం యువతని, మీకు అండగా నిలబడతా. ధైర్యం చేయండి, మేము ఏది కావాలంటే చేసి పెడతా. మీకు ఎవడు వచ్చినా సరే మీరు అడ్డుకుంటాను. ఎవరికి భయపడేది ఆ రోజులు పోయినాయి. ఆడేదో హీరో రౌడీ అనుకుని మీరు అంటున్నారు. కానీ మనం అందరం మాట్లాడిపోవటం వల్ల ఆడు రౌడీలా చిత్రీకరించుకున్నాం. ఆడి వల్ల ఏది కాదు, చేతకాని దద్దమ్మ. ఆడి స్వార్థం కోసం అందరినీ బలి చేశాడు గుడివాడ నియోజకవర్గంలో. 20 సంవత్సరాలు సొల్లు కౌరులు చెప్పాడు. వాళ్ళ నాని పని అయిపోయింది, అవునా కాదా? ఆలోచన చేయండి. 20 సంవత్సరాలు నష్టపోయాం. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం తెలుసు, బీసీ కానీ మైనార్టీ ఏ విధంగా నష్టపోయారో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు ఎంతమంది హతమార్చబడ్డారు, ఎంతమంది మానభంగాలు జరిగినాయి. ఆఖరికి ఎస్సీలను కూడా ఏ విధంగా హింసించాడో మనందరం చూసాం. విధ్వంసం చేశాడు, భయం క్రియేట్ చేసి ఏదో సాధిద్దాం అనుకున్నాడు. ఇవాళ జగన్ రెడ్డి పని కూడా అయిపోయింది. మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున గతంలో ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, 32 ఎకరాలు ఏదైతే కొడాలని లేఅవుట్ వేశాడో ఇవాళకి రిజర్వ్ సైట్ ప్రభుత్వానికి అందజేయాలి. అందుకే ఎవరికి పర్మిషన్స్ అలా కట్టుకుంటారు అక్కడికి ఇల్లు. వాళ్ళ ఊళ్ళో నియోజకవర్గంలో ఉన్న చెరువులు మట్టి అంతా తీసుకొని అక్కడ పెట్టాడు. నేను ఖచ్చితంగా చెప్పిన 2-3 నెలలు ఊపి పట్టండి. ఖచ్చితంగా పూర్తిగా అది ఎక్కడైతే తీసుకొచ్చాడో పేద ప్రజలకు అందే విధంగా కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అదేవిధంగా 9 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. ఎవరిచ్చాడు బల్బు? ఎక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి చేసిన బల్పాది? 3 నెలల్లో ఓపి పట్టండి. ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క యువతకి ఎవరైతే అన్యాయం చేయిందారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు సరైన నిర్ణయం తీసుకోండి. మంచి వ్యక్తులకి, పనిచేసే వ్యక్తులకి వాళ్ళని ఎన్నుకోండి. వాళ్ళు 20 సంవత్సరాలు చూశారండి, ఇంకేం చూస్తారండి? ఇంకా ఇసుగుపడుతుందా మౌనం చూసి? దయచేసి కొత్త ఎన్ఆర్ఐగా చేసుకున్న రాము మనకి స్థానికుడు, పనిచేద్దామని చెప్పి తప్పంతో ముందు రావడం దయచేసి అందరూ ఆశీర్వదించండి. బాబు గారు కూడా ఒకటి చెప్పాడు, గెలిపించురా, నువ్వు ఏది కోరితే చేసి పెడతా గుడివాడికన్నాడు. ఖచ్చితంగా ఆ విధంగా పనిచేస్తాను 5 ఏళ్ళు.